బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల చర్చలు వాయిదా పడ్డాయి. ఈరోజు సాయంత్రం చర్చలు జరిగే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటలకు ఇరు దేశాల డీజీఎంఓల చర్చలు కొనసాగే అవకాశం ఉంది. హాట్ లైన్ ద్వారా 2 దేశాల డీజీఎంఓలు చర్చలు జరపనున్నారు. ఆల్రెడీ 12 గంటలకు హాట్ లైన్లో చర్చలు జరుగుతున్నట్టుగా ముందుగా వార్తలు వచ్చాయి. అయితే కొన్ని కీలక పరిణామాలతో భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల చర్చలు వాయిదా పడ్డాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇరు దేశాల డీజీఎంఓల చర్చలు కొనసాగే అవకాశం ఉంది. హాట్ లైన్ ద్వారా 2 దేశాల మధ్య డీజీఎంఓలు చర్చలు జరపనున్నారు. మొత్తానికి శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య కీలక చర్చలు జరగబోతున్నాయి. హాట్ లైన్లో జరగబోయే ఈ చర్చల్లో 2 దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓలు పాల్గొనున్నారు. ఈ చర్చల్లో ప్రధానంగా కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలే ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జనతన్. రాజు, ఆల్రెడీ చర్చలు కొనసాగుతున్నాయనుకున్నాం, కానీ వాయిదా పడ్డాయంటున్నారంటే ఏదై ఉండొచ్చు? ఖచ్చితంగా సతీష్, ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే భారత్ పాకిస్తాన్లకు సంబంధించినటువంటి మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్స్కి సంబంధించినటువంటి హాట్ లైన్ చర్చలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కావాలి. సో వాటిని 5 గంటలకు వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది. ఇంకా అధికారికంగా మనకు సమాచారం అందాల్సి ఉంది. ఏంటంటే ఎందుకని ప్రస్తుతానికి ఇవి వాయిదా పడ్డాయి, నిజంగా స్టార్ట్ అయిందని కూడా మనకు సమాచారం అందింది. అంటే ఆల్రెడీ జరుగుతుందని కూడా సమాచారం అందింది. అయితే జరిగేటువంటి సందర్భంలో ఏదన్నా ఇద్దరి మధ్య అంటే ప్రారంభమైందా లేకపోతే ప్రారంభం కాకుండానే వాయిదా వేసుకున్నారా అనేటటువంటి దాని మీద అయితే ఇంకా మనకు పూర్తి సమాచారం కూడా రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు సాయంత్రం 5 గంటలకి మళ్ళీ చర్చలు జరిగేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఉన్నటువంటి చర్చలు జరుగుతూ ఉన్నటువంటి చర్చలు అర్ధాంతరంగా ఆపి వాయిదా వేశారా, లేకపోతే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు చర్చలు జరగకుండానే వీటిని వాయిదా వేశారా అనేటటువంటి దాని మీద ఇంకా కూడా క్లారిటీ రాలేదు. సో మరి కాసేపట్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. అయితే 2 దేశాలకు సంబంధించినటువంటి డీజీఎంఓలు అంటే పాకిస్తాన్ సంబంధించిన డీజీఎంఓ ఆసిఫ్ కపూర్ కావచ్చు, అలాగే భారత్కి సంబంధించినటువంటి డీజీఎంఓ రాజీవ్ ఘాయ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఈరోజు ఆట్లైన్లో చర్చించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనకున్న సమాచారం ఏంటంటే ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ హై లెవెల్ కమిటీ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేస్తారు. ఈ హై లెవెల్ కమిటీ మీటింగ్లో భారత రక్షణ మంత్రి అలాగే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్తో పాటు త్రివిధ దళాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. వీరితో పాటు సిడిఎస్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా మీటింగ్లో ఉన్న పరిస్థితి. సో ఒకవేళ ఈ మీటింగ్లో పూర్తయిన తర్వాత మీటింగ్ చర్చించిన తర్వాత అప్పుడు సమావేశం స్టార్ట్ చేస్తారు. అంటే హాట్ లైన్కి సంబంధించినటువంటి ఈ సమావేశం ఏమైనా జరుగుతుందా అనేటటువంటి దాని మీద అయితే ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇక్కడ ఇంకా సమావేశం పూర్తి కాలేదు కాబట్టి అంటే నేను మొదటే చెప్పాము మనం 12 గంటలకి అన్నారు. సో అది ఇప్పుడు మీటింగ్ అయిన తర్వాత డిసైడ్ చేస్తారని మనం ముందుగానే చెప్పడం జరిగింది ప్రైమ్ లైన్ న్యూస్. కానీ వాస్తవంగా ఏంటంటే అందరూ కూడా 12 గంటలకు స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి అందరూ కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఇందాకే మనం చెప్పడం జరిగింది. సో ముందు సమావేశం జరగాలి, సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను ఆ మిలిటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్కి బ్రీఫ్ చేయాలి. బ్రీఫ్ చేసిన తర్వాత ఆయన అంశాలను తీసుకెళ్లి పాకిస్తాన్తో చర్చించాలి. సో అలా జరగాలి వాస్తవంగా అయితే. కానీ 12 గంటలని చెప్పేసి అందరూ కూడా దీన్ని బయటపెట్టిన పరిస్థితి. కానీ వాస్తవంగా అయితే ఇంకా సమావేశం జరుగుతుంది కాబట్టి సో సమావేశం పూర్తయిన తర్వాత వాళ్ళు బ్రీఫ్ చేసిన తర్వాత అప్పుడు భారత్ ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి, పాకిస్తాన్కి సంబంధించినటువంటి డీజీఎంఓతో ఎలాంటి చర్చ నడపాలి అనేటువంటి అంశాలు, అంతేకాకుండా ఏ అంశాలను వాళ్ళతోటి చర్చించడానికి అవకాశం ఉంది అనేటువంటి దాని మీద కూడా ప్రభుత్వం ముందు బ్రీఫ్ ఇవ్వాలి. సో మనది పాకిస్తాన్ లాంటి దేశం కాదు, అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కాదు. పాకిస్తాన్ ఏంటంటే ఎడ్డం అంటే తెడ్డం అనేటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఒకటి ఉంటుంది, ఆర్మీ ఒకలాగా ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే మన ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ప్రభుత్వం ఆల్రెడీ చర్చించిన తర్వాత ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆర్మీ నడుచుకుంటుంది. సో కాబట్టి ఆర్మీ వెయిట్ చేస్తుంది. ఎందుకు ఇప్పుడు జరుగుతున్న హై లెవెల్ మీటింగ్లో ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఈ ఆపరేషన్స్ సంబంధించి అంటే మిలిటరీ ఆపరేషన్స్ సంబంధించినటువంటి డైరెక్టర్ జనరల్కి చెప్పిన తర్వాత సో ఆయన అప్పుడు వాళ్ళతో మాట్లాడతారు. ఇదే విషయాన్ని మనం మొదటి నుంచి కూడా చెబుతూ ఉన్నాం. కాకపోతే అందరూ కూడా 12 గంటలకు సమావేశం స్టార్ట్ అయిపోయింది, హాట్ లైన్ చర్చలు స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి కూడా అందరూ దాన్ని బయట ప్రచారం చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మనం చూసుకుంటే మాత్రం ప్రస్తుతానికి ఈ డీజీఎంఓల మీటింగ్ 5 గంటలు జరిగేటువంటి అవకాశం. ఈ లోపల ఈ మీటింగ్ పూర్తవుతుంది. హై లెవెల్ మీటింగ్ పూర్తయిన తర్వాత ఆ మీటింగ్కి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు చెప్పాలి, ఎలాంటి షరతులు పెట్టాలి, భారత్ వేటిని అడుగుతోంది అనేటువంటి అంశాలన్నీ కూడా ఈ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్కి భారత్కి సంబంధించినటువంటి ఆయనకి బ్రీఫింగ్ ఇస్తారు. బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత ఆయన అక్కడ మాట్లాడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా అయితే ఈ రోజు ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఉన్నాయి. అయితే వాస్తవంగా అయితే 2:30కి మిలిటరీకి సంబంధించినటువంటి ఏదైతే రక్షణ శాఖకు సంబంధించిన ప్రెస్ మీట్ ఉంటుంది అంటున్నారు. సో ఆ ప్రెస్ మీట్ ఏంటి అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల మీదే ప్రెస్ మీట్ ఉండేటటువంటి ఛాన్సెస్ ఉంది. సో అది ఇంకా అది కూడా ఇంకా కన్ఫర్మ్ అయింది ఆల్రెడీ 2:30కి అని చెప్పేసి అది అధికారికంగా కన్ఫర్మ్ అయిన పరిస్థితి. ఇది 12 గంటలకు జరగాలి అంటే అది ప్రభుత్వం నుంచి అధికారికంగా ఏం మాట్లాడాలనేటువంటి అంశం మీద బ్రీఫింగ్ రాలేదు. సో ఇప్పుడు బ్రీఫింగ్ వచ్చిన తర్వాత మాత్రమే మన రాజీవ్ గాయ్ ఎవరైతే భారత డీజీఎంఓ ఉన్నారో ఆయన ఆ బ్రీఫింగ్ తీసుకొని పాకిస్తాన్ తోటి చర్చలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సతీష్, అంటే ప్రధానంగా అంటే ఇప్పుడు మన దేని గురించి అనుకోవచ్చు, ముఖ్యంగా మాట్లాడుకోవడానికి కాల్పుల విరమణ కొనసాగుతుందా, మనకి ఆపరేషన్ సింధూర్ అంటే ఉగ్రవాద అంతమే అని చెప్తున్నారు. ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం ఆపే విధంగానే జరుగుతుందా, ఉగ్రవాద అంతానికి మేము ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చాం కాబట్టి ఖచ్చితంగా అది కొనసాగుతున్నారు కాబట్టి అది కొనసాగే అవకాశం ఉందా, అంటే ఏంటి అంటే ఈ రెండిట్లో ఏది క్లారిటీగా తీసుకోవచ్చు మనం? అంటే వాస్తవంగా ఒకటి సతీష్, ఇక్కడ ఏంటంటే వాస్తవంగా రెండు దేశాలకు సంబంధించి మాట్లాడుకున్నది ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఏది రెండు దేశాలకు సంబంధించినటువంటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని కంటిన్యూ చేయడం. సో కాల్పుల విరమణ ఒప్పందం ఆల్రెడీ జరిగిపోయింది. సో జరిగిపోయింది కాబట్టి ఈ చర్చలు జరిగేంత వరకు కూడా ఈ కాల్పుల విరమణ అనేది అలాగే కొనసాగుతుంది. కాల్పుల విరమణ ఎప్పుడైతే ఈ చర్చలు విఫలమయ్యాయి అనుకోండి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ సఫలం అయ్యాయి అనుకోండి అప్పుడు కొన్ని నిబంధనలు ఇరు వర్గాలు కూడా కూర్చొని కొన్ని అంశాలను చర్చించుకొని వీళ్ళ షరతులు అలాగే వాళ్ళ షరతులు రెండింటి కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత కాల్పుల విరమణ, సైనిక చర్యలు, వీటి మీద చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ 3 అంశాలు ఏంటంటే భారత్కి మధ్య ఉన్నటువంటి వివాదాలు 3 అంశాలు. ఒకటి చాలా తీవ్రమైనటువంటిది వచ్చేసి సైనిక చర్య. అంటే ఇప్పుడు ఏదైతే కాల్పులు జరపడం, వాళ్ళ మీద దాడి చేయడం, వాళ్ళు మన మీద దాడి చేయడం ఏదైతే ఉందో ఇది చాలా అతి తీవ్రమైనటువంటి సమస్య. సో దీన్ని ఫస్ట్ ఆపాలి. దీనివల్ల ఏమవుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ఆ ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి ముందు దీన్ని బ్రేక్ చేయాలి. ఇంకొక రెండోది వచ్చేసి దౌత్యపరమైన అలాగే వాణిజ్యపరమైనటువంటి ఇద్దరి మధ్య ఉన్నటువంటి పరిస్థితి. సో దాన్ని ఏదైతే ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన అధికారులు సమావేశమైన తర్వాత దాన్ని డెసిషన్ తీసుకుంటారు. మూడోది వచ్చేసి సింధు జలాలకు సంబంధించిన ఒప్పందం మన వైపు నుంచి, వాళ్ళ వైపు నుంచి సిమ్లా ఒప్పందం. సో ఈ ఒప్పందాలకు సంబంధించి కూడా అదొక పొలిటికల్ థియరీ కాబట్టి సో పొలిటికల్కి సంబంధించినటువంటి వర్గాలు ఆ డెసిషన్ తీసుకుంటాయి. సో 3 డెసిషన్స్ ఇక్కడ ఇంపార్టెంట్. అయితే తీవ్రమైంది సైనిక చర్య కాబట్టి ఇప్పుడు వెంటనే డీజీఎంఓలు దీని మీద మాట్లాడుకొని మీరు చెప్పినట్టు ఏదైతే సైనిక చర్యను ఆపాలి, అలాగే కాల్పుల విరమణ కొనసాగించాలి, అంతేకాకుండా ఉద్రిక్తతలకి తగ్గించాలి. సో ఇది మాత్రం ఇప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకుంటారు. మిగతా అంశాలన్నీ కూడా పొలిటికల్కి సంబంధించిన అంశాలు, అంతేకాకుండా విదేశాంగపరమైనటువంటి అంశాలు. దీనికి విదేశాంగ శాఖ కార్యదర్శులు కానీ విదేశాంగ శాఖ మంత్రులు, 2 దేశాలకు సంబంధించి విదేశాంగ శాఖ కార్యదర్శులు లేదా 2 దేశాలకు సంబంధించి విదేశాంగ మంత్రులు, సో వీళ్ళు మాత్రమే మాట్లాడుకుంటారు. కానీ ఆర్మీ మాట్లాడేది ఈరోజు జరిగే డీజీఎంఓ మీటింగ్ కేవలం మీరు చెప్పినట్టు మనం అనుకుంటున్నట్టు కాల్పుల విరమణకి సంబంధించినటువంటి అంశం మాత్రమే. కాల్పులను విరమిస్తారా లేదా, పరిస్థితులు ఉద్రిక్తతను తగ్గించాలి అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈరోజు ఈ సమావేశం ఉంటుంది. అయితే ఇందులో ఏంటంటే ఇది ఆపాలంటే ఏం కావాలి అనేది మళ్ళీ వెంటనే వచ్చేటటువంటి ప్రశ్న ఏంటి, ఇప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం ఓకే, మరి దీన్ని ఆపాలంటే మనం ఏం చేయాలి అని భారత్ కొన్ని షరతులు పెట్టాలి. ఆ షరతులు ఎవరు పెట్టాలి, తొలుత అంటే ప్రాథమికంగా చర్చలు జరిపేటటువంటి డీజీఎంఓనే పెట్టాలి. కానీ నిర్ణయం మాత్రం నేను ఇందాక చెప్పినట్టు మీకు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ కానీ వీళ్ళు మాట్లాడి పొలిటికల్ పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు. సో కాబట్టి ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి నరేంద్ర మోడీ హై లెవెల్ కమిటీ సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ హై లెవెల్ కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని, వాళ్ళు తీసుకున్నటువంటి అంశాలను తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి డీజీఎంఓకి వివరిస్తారు. సో డీజీఎంఓ వీళ్ళు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఏం మాట్లాడాలో అది మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ఈ సమావేశం పూర్తి కాలేదు కాబట్టి సమావేశం పూర్తయిన తర్వాత వాళ్ళు బ్రీఫ్ చేసిన తర్వాత సాయంత్రం 5 గంటలకు మన డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓ తోటి హాట్ లైన్ లో చర్చలు జరిపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాజు మనం నిన్న మాట్లాడుకున్నట్టుగా గత రాత్రి ఏం జరుగుతుందనేది అందరికీ చాలా ప్రశ్నగా మిగిలిపోయింది. అట్ ద సేమ్ టైం అంటే కాల్పుల ఒప్పందం పాక్ ఉల్లంఘించలేదు కాబట్టి పాక్ తన తలరని తనే మార్చుకుంటుందని చాలా రకాలుగా అనాలిసిస్ చేసిన సందర్భాలు. కానీ అంటే ఎప్పుడు పాకిస్తాన్ నమ్మలేం కాబట్టి విరమణ ఒప్పందాలు ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా అది అతిక్రమించి కాల్పులు జరుగుతూనే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే మొన్న సీజ్ పేరు అని ప్రకటించిన 4 గంటలకే మొదలుపెట్టింది దాని ప్రతాపం ఏంటో. సో అటువంటిప్పుడు ముందుగానే ప్రధాని మోదీ కూడా ఆడేసారు, పాకిస్తాన్ తూట కాలిస్తే భారత్ పిరంగి గుండు పేల్చాలని అప్పటికే సైన్యానికి ఆదేశాలు డైరెక్ట్గా సైన్యానికే ఇచ్చేస్తారు ఆ ఫ్రీడమ్ అంతా కూడా. కానీ నిన్న ఏమీ చెయ్యలేదు కాబట్టి అదేమన్నా కొంచెం తగ్గే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయి, ఉద్రిక్తతలు కొంచెం పాకిస్తాన్ ఏమన్నా కొంచెం తగ్గుతుందనుకోవచ్చా, లేదా ఈరోజు సిచ్యువేషన్ బట్టి ఈరోజు ఒకవేళ భారత్ ఇలా డిమాండ్లు పెడితే ఇన్ని డిమాండ్లు పెడుతుంది కాబట్టి మేము అంగీకరించేది ఎక్కడా అని ఏమన్నా మరో వ్యూహంతో ఏమన్నా వ్యూహాలు పండుతుంది అనుకోవాలి? అంటే పాకిస్తాన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గత్యంతరం లేదు. ఎందుకు గత్యంతరం లేదు అంటున్నంటే భారత్కు సంబంధించినటువంటి బ్రహ్మోస్ క్షిపణి ఎప్పుడైతే పాకిస్తాన్ మీద ఎక్కుపెట్టిద్దో
భారత్. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఆల్మోస్ట్ సైనికపరమైనటువంటి నష్టాన్ని చవిచూస్తూ వస్తుంది. దాదాపు 7 నుంచి 11 ఎయిర్ బేస్లను లక్ష్యంగా చేసుకొని భారత్ దాడి చేసింది. ఈ అటాక్స్లో దాదాపు 20% నుంచి 30% వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎయిర్ బేస్లకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది పూర్తిగా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి. సో కాబట్టి అక్కడ నుంచి భారత్ మీద దాడి చేయాలి అంటే ఎప్పుడు కూడా ఎయిర్ మీదే వాళ్ళు దాడి చేయాల్సినటువంటి సిచ్యువేషన్. నేను కూడా మన డీజీఎంఓ మాట్లాడుతూ వాళ్ళు ఎవరు కూడా మన భూభాగంలోకి రాలే, కానీ మన ఏదైతే ఆకాశంలో మాత్రమే మన భూభాగంలోకి ఎంటర్ అయ్యాయి. ఏంటి, డ్రోన్స్ కావచ్చు, మిసైల్స్ కావచ్చు. సో కాబట్టి వాటితో మాత్రం వాళ్ళు అటాక్ చేయగలగాలి. కానీ ఇప్పుడు 20 నుంచి 30% వరకు కూడా వాళ్ళకు ఉండేదే కొంచెం, దాంట్లో ఈ 20-30% మనం డిస్ట్రాయ్ చేసాం. ఇక మిగిలింది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళు ఏదో దాడులు చేసేటటువంటి అవకాశాలు లేవు. ఒకవేళ చేయాలి అంటే సీజ్ ఫైర్ ఉల్లంఘన అంటే సరిహద్దు వెంట కాల్పులకు తెగబడాలి. సో అక్కడ కూడా 30 నుంచి 45 మంది సైనికులు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది ఇంజరీస్ అయినటువంటి సిచ్యువేషన్. సో అక్కడ కూడా సైనిక పరంగా చాలా దెబ్బ తగిలింది. దీంతోపాటు మన భారత్ నుంచి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక ఎయిర్ బేస్ మీద అటాక్ చేసాం. ఎయిర్ బేస్కి సమీపంలోనే ఒక సూచన, అంతేకాకుండా ఒక హెచ్చరికను కూడా భారత్ పంపించింది. అదేంటి అంటే బ్రహ్మోస్ క్షిపణిని ఎప్పుడైతే అక్కడ ప్రయోగించామో ఈ బ్రహ్మోస్ క్షిపణి అక్కడ పాకిస్తాన్కి సంబంధించి అంటే అక్కడ ఒక కొండ ప్రాంతం ఉంటుంది. సో ఆ కొండ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఏదైతే దాన్ని టచ్ చేసినటువంటి పరిస్థితి అంటే కొండ ప్రాంతం దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు ఉంటాయి. సో ఈ అణ్వాయుధాలని టచ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎప్పుడైతే అణ్వాయుధాన్ని టచ్ చేసిందో భారత్ వెళ్ళి అప్పుడు భారీ ఎత్తున అక్కడ ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి. సర్గోడా అనేటటువంటి ఒక ఎయిర్ బేస్ ఉంది. ఈ సర్గోడా ఎయిర్ బేస్ను ఆనుకొని ఉన్నటువంటి ఒక హిల్ ఉంది. ఆ హిల్ దగ్గరే పాకిస్తాన్కి సంబంధించినటువంటి అణ్వాయుధాల డంప్ ఉంది. ఆ డంపింగ్ని జస్ట్ భారత్ మిసైల్ వెళ్ళి టచ్ చేసింది అంతే, ఇంకా పేల్చలేదు. సో దీంతో భయం స్టార్ట్ అయింది పాకిస్తాన్కి. ఏమని, ఎప్పుడైతే భారత్ నుంచి మిసైల్స్ వచ్చి అణ్వాయుధాలను టచ్ చేసేటటువంటి పరిస్థితికి వచ్చిందో, అణ్వాయుధాల బంకర్స్ కావచ్చు, అణ్వాయుధాలకు సంబంధించినటువంటి ఏదైతే ఈ స్టాకింగ్ పాయింట్స్ ఉంటాయో అంటే వాటన్నిటిలో భూగర్భంలో స్టాక్ చేసి పెట్టుంటారు న్యూక్లియర్ సంబంధించినటువంటి వాటిని. సో వాటిని ఎప్పుడైతే టచ్ చేయాలని చూసిందో ఒకవేళ భారత్ అలాంటి దాడులకు తెగబడుతుందనేటువంటి భయం పట్టుకుంది పాకిస్తాన్కి. సో ఇప్పుడు పాకిస్తాన్ కేవలం మేకపోతే గంభీరమే. అసీం మునీర్, ఇందాక మనం అనుకున్న అసీం మునీర్ ఏమయ్యాడో తెలియదు, ప్రధానమంత్రి మాట్లాడటం లేదు, ఇప్పుడు డీజీఎంఓలు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి. సో పాకిస్తాన్కి అంత సీన్ లేదు, ఇంకా అయిపోయింది. పాకిస్తాన్కి అంత సీన్ లేదు. నిన్న మీరు చెప్పినట్టు భారత్ కూడా భారీ హెచ్చరికలు పంపించింది. ఏంటంటే అటువైపు నుంచి ఒక బుల్లెట్ వచ్చినా సరే మేము ఇక్కడ నుంచి ఒక ఫిరంగి గుండెను పంపిస్తాం, లేకపోతే మిసైల్ని పంపిస్తాం, అటువైపు నుంచి ఒక చిన్న దాడి జరిగినా సరే తీవ్రత భయంకరంగా ఉంటుంది. సో ఇలాంటి పదాలన్నీ కూడా వాడి స్పష్టమైనటువంటి సమాచారాన్ని, స్పష్టమైన సందేశాన్ని వాళ్ళకి ఇచ్చారు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్ భయపడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా భారత్ మీదకి ఇక వచ్చేటటువంటి అవకాశాలు అయితే లేవు. కాకపోతే ఎల్ఓసి దగ్గర చిన్న చిన్న మోటార్ వెపన్స్ తోటి వాటితోటి ఏదైనా కాల్పులు చేయాల్సిందే తప్ప, కవ్వింపు చర్యలు పాల్పడాల్సిందే తప్ప కవ్వించేటటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే అక్కడ ఆర్మీ చీఫే లేడు, అసలు అక్కడ ఉన్నటువంటి ఆపరేషన్స్ ఎవరు చూస్తున్నారు లేదు. పాపం ఆ సైనికులు చనిపోతే పాకిస్తాన్కి సంబంధించిన సైనికులు పాపం ఎందుకు అనుకుంటున్నా అంటే వాళ్ళు కూడా సైనికులు కాబట్టి. సో ఆ సైనికులు చనిపోతే ఆ సైనికుల్ని తీసుకెళ్ళి కనీసం సైనిక లాంఛనాలతో కూడా వాళ్ళకి చేయలేనటువంటి పరిస్థితి. పాపం అక్కడ ఉన్న స్థానికులే వాళ్ళందరూ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి. ఆ వీడియోస్ అన్ని కూడా మనకు వస్తూ ఉన్నాయి. సో అలాంటి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ఆర్మీ ఉంది. మరి అలాంటి సందర్భంలో వాళ్ళు తెగబడేటటువంటి అవకాశాలు అయితే లేవు. ఒకవేళ అలాగానే ఉంటే ఖచ్చితంగా భారత్ ఎలాంటి సమాధానం చెప్తుందో నిన్న స్పష్టమైనటువంటి వాళ్ళకి ఒక రుజువులతో సహా చూపించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో అలాంటి అవకాశం ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు. రైట్, మొత్తంగా భారత్ పాకిస్తాన్ డీజీఎంఓల చర్చలు వాయిదా పడ్డాయి. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఇరు దేశాల డీజీఎంఓల చర్చలు కొనసాగే అవకాశం ఉంది. హాట్ లైన్ ద్వారా 2 దేశాల డీజీఎంఓలు చర్చలు జరపనున్నారు. మామూలుగా 12 o'clockకి స్టార్ట్ అయ్యాయని అందరూ కూడా అనుకున్నారు. బట్ ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో కీలక సమావేశం కూడా కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఆల్రెడీ త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ కూడా హాజరయ్యారు. ప్రధానంగా పాకిస్తాన్ డీజీఎంఓతో చర్చల నేపథ్యంలో ఈ భేటీ చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య కూడా కీలక చర్చలు జరగబోతున్నాయి. హాట్ లైన్లో జరగబోయే ఈ చర్చల్లో 2 దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్లు పాల్గొనున్నారు. ఈ చర్చల్లో కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం లాంటి కీలక అంశాలు ప్రస్తావనకు రాబోతున్నాయి.